అమ్మా, తండ్రి గారు, నేను మీ ఇద్దరి ఆశీస్సులతో నా ప్రదక్షిణ పూర్తి చేశాను. అన్నయ్య, గజానుడు ఇక్కడ? అభినందనలు గజానన. అందరికంటే ముందుగా అన్ని తీర్థాలను దర్శించుకొని వచ్చి నువ్వు ఈ పోటీలో విజయం సాధించావు. పోటీ యొక్క చివరి దశలో నీ విద్యుద్వేగాన్ని చూసి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఇదెలా సాధ్యమన్నయ్య? నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళనే లేదు. దేవేంద్ర, సృష్టిలో పనులన్నీ కేవలం యుద్ధం సంఘర్షణతోనే సాధించడం వీలు కాదు. ఒక్కొక్కసారి ప్రార్థనలు కూడా సఫల్యాన్ని కలిగిస్తాయి. ఎవరైతే అందరికంటే ముందు బయటికి వస్తారో వారే నిజమైన సంజ్ఞామాత. ఇది మీరు ఏం చెప్తున్నారు గజానన? అవును గజానన, ప్రతి దశలోనూ తమరు మాకు తోడుగానే ఉన్నారు కదా. తమరే కదా మా అందరినీ రాహు మాయాజాలం నుండి బయటకు రప్పించింది. నాతో సహా ఎవరిని గుర్తించలేనప్పుడు తమరే కదా సరైన సూర్యలోకాన్ని గుర్తించడంలో సహాయం చేశారు. కానీ సూర్యదేవా, మూషికుడి మందగమనం వల్ల నాకు విజయంపై ఆశలు పెట్టుకునే అవకాశమే లేదు కదా. అప్పుడు ఆలోచన వచ్చింది నాకు, ఏ బాలుడికైనా సకల సృష్టి తన తల్లిదండ్రులే కదా. అందులోనూ ఈ బ్రహ్మాండం అంతా మా తండ్రి గారి ఉదరంలో ఉంటుంది కనుక తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే సరిపోతుందనుకున్నాను. అందుకే ప్రదక్షిణలు చేశాను. నువ్వు ఏ క్షణంలో తల్లిదండ్రులకు ప్రదక్షిణలో ఆరంభించావు, ఆ క్షణమే నువ్వు పోటీలో పాలు పంచుకున్నట్లయింది. తల్లిదండ్రుల పట్ల నీకున్న శ్రద్ధ, భక్తి, నీ నమ్మకాన్ని నిజం చేశాయి అల్లుడు. వారి పాదాలే నీకు ప్రపంచమని నిరూపించాయి. నువ్వు ఎప్పుడైతే మీ తల్లిదండ్రులకు ప్రదక్షిణ ఆరంభించావో ఆ క్షణంలోనే నీ ప్రతిరూపం కూడా యావత్ బ్రహ్మాండాన్ని చుట్టి వచ్చిందల్లుడు. గుర్తు చేసుకో గజానన, నువ్వు వాస్తవంగానే ఆయా తీర్థాలన్నీ దర్శించుకొని వచ్చావు. అన్నింటికంటే ముఖ్యంగా క్షీరసాగర సంఘటన, దాన్ని నువ్వెలా మర్చిపోగలవు? అది నిజమేగా మామగారు. అలాగైతే నేను నిజంగానే యాత్రలు చేశాను. అంతేకాదు, ఆ యాత్రలో నువ్వు విజయం సాధించావు. సర్వప్రథముడుగా వచ్చావు తెలుసా?
దేవాదిదేవ మహాదేవ, తమరు ప్రథమ పూజ్యుడు. ప్రథమ పూజ్యుడని ప్రకటించే సమయం ఆసన్నమైంది. నిర్ణయించిన నియమాల ప్రకారం ప్రథమ పూజ్యులు కావాలంటే ఈ పోటీలో విజయాన్ని సాధించి వారి అర్హతను నిరూపించుకోవాలి. ఆ అర్హత పొందినవాడు గజాననుడే. కానీ ప్రభు ఇది సమంజసం కాదు కదా. ఇది సమంజసం కాదు. ఇది సమంజసం కాదు ప్రభు. తనెక్కడి నుంచి వెళ్ళనే లేదు. మా మాట ఎలా ఉన్నా కార్తికేయ కుమారుడికి తీరని అన్యాయం ఇది. వాస్తవానికి ఈ పోటీలలో పూర్తి సామర్థ్యంతో విజయం సాధించిన వారు కార్తికేయుడే. నాకు విజయం దక్కనప్పుడు ఇంకా ఎవ్వరిని కూడా విజేతని కానివ్వను. తమరి మాట ముమ్మాటికి నిజం దేవేంద్ర. నిజానికి గజాననుడు పోటీలో పాలు పంచుకోనే లేదు. దేవేంద్ర, అయినా మా సోదరుడు గజాననుని విజేతగా ప్రకటించకపోవడమే అనుచితం అవుతుంది. తల్లిదండ్రుల పట్ల అపారమైన శ్రద్ధ భక్తులను చూపిస్తూ భక్తి విశ్వాసాలతో మనందరినీ కూడా ఓడించేశాడు గజాననుడు. ఇప్పుడు మనకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి గొప్ప సత్యాన్ని ప్రబోధించాడు. తమ బలహీనతను కూడా బలంగా ఎలా మార్చుకోవచ్చో చూపించాడు. మరో విషయాన్ని కూడా మరవకూడదు దేవతలారా. మనం పోటీలో పాల్గొన్నప్పుడు మనకు ఎదురైన ఆటంకాలన్నింటినీ కూడా తప్పించిన వాడు మా సోదరుడు గజాననుడే. తన తెలివి బుద్ధి చాతుర్యాలతో తను మనందరి యొక్క విఘ్నాలను హరించాడు. తను మరో సత్యాన్ని కూడా నిరూపించాడు. మనలోని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలుంటే జీవితంలో అసంభవం అనే మాటకే అర్థం ఉండదని. అందువలన మా తండ్రి గారు మహదేవుడు ప్రకటించినట్లుగా నిజమైన విజేత గజాననుడే. మా తండ్రి గారు మహదేవుడు ప్రకటించినట్లుగా నిజమైన విజేత గజాననుడే. కార్తికేయుడు మాటలు అక్షర సత్యాలు. గజాననుడు బలాన్ని బుద్ధిని రెండింటిని ఉపయోగించారు. నిజమే కార్తికేయ కుమార. గజాననుడు తన బుద్ధి చతురతతో మమ్మల్ని ప్రతి సమస్య నుండి గట్టెక్కించారు. అందువల్ల గజాననుడే అన్ని విధాలా అర్హుడు. అవును దేవసేనాపతి, మీ మాటలు అక్షర సత్యాలు. మన విఘ్నహరుడు తన తెలివితేటలతో
తన శక్తియుక్తులనన్నిటినీ ఉపయోగించి మన దారిలో వచ్చిన ఆటంకాలంటినీ సమర్థవంతంగా హరించాడు. కనుకనే తను మాత్రమే విజేతగా పిలువబడడానికి అర్హుడు. అది ఎవరో కాదు, దేవ గజాననుడు మాత్రమే. అంటే విఘ్నహరుడు గజాననుడు విజేతయ్యాడు. నమామి దేవం సకలార్థదం తం స్వర్ణవర్ణభుజగోపవితం. నమామి దేవం సకలార్థదం. నేటి నుండి గజాననుడికి గజానందుడు అని పిలువబడే పేరు మాత్రమే కాకుండా తనకి మరొక పేరు కూడా లభిస్తుంది. ఇప్పుడు నేను దానిని ప్రకటిస్తున్నాను. దాని ప్రతిధ్వని యావత్ బ్రహ్మాండములోని ప్రతి మూలకణానికి, ప్రపంచంలోని ప్రతి ఇంటికి వినిపించాలి. దేవగణాలు, యక్షగణాలు, గంధర్వగణాలు, కిన్నెరగణాలు, తారాగణాలు, పాతాళగణాలు, భూగణాలు, జలగణాలు, గ్రహగణాలు, ఆకాశగణాలు, పశుపక్షాదులు, ఇంకా సమస్త చరాచర జీవగణాలు, అన్ని గణాలకు ఈశుడై నేటి నుండి గజాననుడు గణేష్ అని పిలువబడతాడు. ధార్మికంగా జీవించే జీవనులకు విఘ్నహరుడుగాను, ఇంకా అధర్మపరులకు విఘ్నకారుడుగా ఉంటాడు గణేశుడు. గణేశుడు, విఘ్నహరుడు గణేశుడు. ఈ సందర్భంగా నేటి నుండి కొత్త విధి విధానాలు రూపొందించబడతాయి. ఏదైనా శుభకార్యం ఆరంభించే ముందు జరిపించాల్సిన పూజలలో ప్రథమంగా విఘ్నహరుడైన గణేశుడికి పూజలు చేయడం వాళ్ళను ప్రదర్శించాడు. దేవతలతో పాటు యావత్ ప్రపంచపు శుభాలను కాచే గురుతరమైన బాధ్యతలను స్వీకరించాడు. ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి. తమరి పుత్రుడైన గణేశుడు దైవ పదవిని ముందే సంపాదించుకున్నాడు. ఈ రోజు ప్రథమ పూజ్య పదవిని సాధించుకుని మీ ప్రతిజ్ఞను నెరవేర్చాడు. నారాయణ నారాయణ. అవును మాత, నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా తమ్ముడు గజాననుడైన గణేశుడు కేవలం తన సామర్థ్యాన్ని మాత్రమే నిరూపించుకోలేదు మాత, తనలో ఉండే బుద్ధి బలాన్ని కూడా ప్రదర్శించి రెండింటా తనే సర్వోత్తముడని నిరూపించుకున్నాడు. గెలిచింది నీవే అయినా విజయం మనిద్దరిదే సోదరా. అది నిజమే కదా. నా గెలుపుకి కారణం మీ త్యాగమే అన్నయ్య. నా త్యాగమా? అదెలా? ప్రతి చోట నా కోసం ఆగకుండా ఉంటే మీరే ముందొచ్చేవారు. అందువలన నేను ఎప్పుడూ తమర్ని ఆదర్శంగా తీసుకొని తమరి అడుగుల వెంటే నడుస్తూ తమంతటి వాడిని అవ్వగలననుకున్నాను. నా విజయాన్ని చూసి తమరు ఆనందించడంలో నాకు గొప్ప ప్రేరణ లభించింది. తమరి ప్రేరణ వల్లే కదా నేను ఈ విజయాన్ని సాధించగలిగింది.
అన్నదమ్ముల మధ్య ఈ గౌరవం ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలి. అదే నా కోరిక. ఈరోజు మా పుత్రులిద్దరూ ఒక సత్యాన్ని నిరూపించారు. ఇద్దరూ సర్వోత్తములని. తమను నేర్పిన సంస్కారం తండ్రి గారి ఆశీర్వాదం వల్లే కదమ్మా మీకు తగిన పుత్రులు అనిపించుకోగలిగాం. కళ్యాణమస్తు. నా మనసు అంగీకరించడం లేదు మాత. కానీ వీడుకోలు చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే దక్షిణాదిన నా కర్తవ్యం నన్ను పిలుస్తుందమ్మా. మాతా నాకు అనుమతిని ప్రసాదించండి. కర్తవ్యం అనేది ఎప్పుడు అన్నిటికంటే ప్రధానమైనది పుత్ర. మా ప్రథమ పూజ్య గణేశ, తమరితో సాగిన ఈ అద్భుత ప్రయాణంలో మేమెన్నో విషయాలు నేర్చుకున్నాము. ఇంక మాకు బయలుదేరే సమయం ఆసన్నమైనది ప్రభు. ఈ ప్రయాణంలో మీ అందరితో కలిసి పోటీ పట్టం నా అదృష్టం దేవేంద్ర. హఠాత్తుగా నాకు తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఏంటి? ఇంద్రుడి ఈ విధంగా ఎందుకు తూలిపోతున్నాడు? ఏం జరిగింది దేవేంద్ర? తమరికేమీ కాలేదు కదా? దేవతల చైతన్యం వారిని వదిలిపోతున్నట్టుందేమిటి? త్రిమూర్తులారా, మాతలారా, ఇక నాకు కూడా సెలవిప్పించండి. అమ్మా, ఇందాక నాకు కనిపించింది, తమరికి కూడా కనిపించిందా? లేదు పుత్రా, నాకేమీ కనిపించలేదు. అమ్మ దృష్టి దాని మీద లేనప్పుడు తనని ఊరికే బాధ పెట్టడం మంచి పని కాదు. అదేమిటో నాకు పూర్తిగా తెలిసిన తర్వాతే చెప్తే సరిపోతుంది. పుత్రా, నిన్ను చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.
విశ్రాంతి తీసుకోవడం కంటే అసలు విషయం కనిపెట్టడం చాలా అవసరం. అరే, హఠాత్తుగా ఈ భూకంపం ఎందుకు వచ్చింది? హఠాత్తుగా నా యమపాసానికి ఏమైంది? ఇదేమిటి? యమధర్మరాజు తన కార్యనిర్వహణలు ఎందుకు విఫలమవుతున్నారు? వాయుదేవుడు కూడా కార్యనిర్వహణలో విఫలమవుతున్నారు. ఇదేమిటి? అగ్నిదేవుడి శక్తులు కూడా పనిచేయడం లేదు. నా శక్తి యజ్ఞకుండం దాకా వెళ్ళడం లేదేమిటి? దేవతలందరి శక్తుల్ని ఎవరో హరించినట్టు ఉంది. అయినా దేవతలకు ఈ విషయం అర్థమవుతుందో లేదో తెలియడం లేదు. ఇదంతా ఏదో అరిష్టాన్ని సూచిస్తుంది. నేను వెంటనే దానికి గల మూల కారణం ఏమిటో కనిపెట్టాలి. ఇక్కడ ఏదో జరుగుతోంది. ఈ సృష్టిలోని పంచభూతాల తత్వాలన్నిటినీ ఎవరో లాగేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. అయినా ఇవన్నీ వెళ్ళి ఎందులో విలీనమవుతున్నాయి? ఏ దుష్టశక్తి ఈ పంచభూతాలన్నీ తన వైపుకు లాక్కుంటుంది? సర్వశక్తులు అటువైపే వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళి చూడాలి. మూషికోత్తమా, పదండి. ఎవరై ఉంటారు? ఏదో మహోత్పాతానికి కుట్ర పన్నుతున్నట్టున్నారు. వారు ఎవరో కనిపెట్టి వారిని ఆపాలి. ఇదేమిటిక్కడ? బంగారం, వెండి, ఇనుముతో విచిత్ర స్తంభాలున్నాయి. వాటిని ఒక్కచోట నిలబెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? నా తండ్రి గారి మంత్రశక్తి నన్నక్కడికి వెళ్లకుండా ఆపుతుందనిపిస్తుందేంటి? అసలు ఏం జరుగుతోంది? ఓం నమః శివాయ.
నిజంగా ఇక్కడ తండ్రి గారి నామజపం జరుగుతోంది. ఎవరో గాని తండ్రి గారి మంత్రోచ్చారణ శక్తితో నన్నక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బహుశా వారు తపస్సు చేస్తున్నారేమో. ఎందుక తపస్సు? ఏమైనప్పటికీ ఇదేదో మహా ఉపద్రవాన్ని తెచ్చిపెట్టేలా ఉంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీని లోతుకి ప్రవేశించాల్సి ఉంటుంది. చూస్తుంటే ఏవో అసుర శక్తులు అత్యంత ప్రళయ భీకరమైన ఉత్పాతం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. కానీ శివ పంచాక్షరి మంత్రోచ్చారణ కూడా వినిపిస్తోంది. అంటే దీని గురించి తండ్రి గారికి తప్పకుండా తెలిసే ఉంటుంది. కనుక వారినే అడిగి తెలుసుకోవాలి. తండ్రి గారు ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ధ్యానాన్ని భంగం చేస్తే సృష్టికి కీడు జరుగుతుంది. కానీ సృష్టిలోని పంచభూతాలు తత్వాలు విశ్వాంతరాళంలోకి వెళ్ళిపోతూ ఉంటే అంతకంటే పెద్ద ప్రమాదం జరగవచ్చు. అంటే ఇప్పుడు నేనే ఈ ప్రమాదాన్ని తప్పించడానికి తగిన ఉపాయం కనిపెట్టాల్సి ఉంటుంది. పుత్రా, ఏమైంది? ఎందుకో ఆందోళనగా ఉన్నావో అదేమిటో నాకు చెప్పకూడదా? అమ్మా, అది మనసులో ఉన్నదాన్ని చెప్పడం ద్వారా, ఇతరులతో కలిసి మన సమస్య గురించి పంచుకోవడం ద్వారా పరిష్కారం సులభంగా కనిపెట్టవచ్చు పుత్రా. అమ్మా, కొంతసేపటి క్రితం నాకు ఒక నిగూఢమైన అనుభవం కలిగింది. అంతరిక్షంలో విచిత్రమైన త్రికోణాకృతి గల ప్రదేశం ఉంది. దానిలోకి వెళ్ళాలని నా ప్రయత్నాన్ని ఏదో దివ్య మాంత్రిక శక్తి చాలా బలంగా అడ్డుకుంటుందమ్మా. త్రిపురులు మాత, కొంతసేపటి క్రితం నాకు ఒక నిగూఢమైన అనుభవం కలిగింది. అంతరిక్షంలో ఒక విచిత్ర త్రికోణాకార ప్రదేశం ఉంది. దాని లోపలికి ప్రవేశించే ప్రయత్నాన్ని ఏదో దివ్యశక్తి విఫలమయ్యేలా చేస్తుంది. త్రిపురులు, వారి అనుభూతి నాకు కూడా కలిగింది పుత్రా. సకల లోకాలలోనూ అటువంటి ప్రదేశం ఉన్నది, అది ఒక్కటే. త్రిపురులంటే స్వామి ముగ్గురు మహాభక్తుల 3 పురాలే త్రిపురాలు. నువ్వు వాటిలోకి ప్రవేశించలేకపోవడానికి గల కారణం వాటికి బ్రహ్మదేవుడి వరం వల్ల కలిగిన రక్షణ పుత్ర. ఆ శివభక్తులు ఎవరమ్మా? వారికి లభించిన వరాలేమిటి? దుష్టాసుర సామ్రాట్ తారకాసురుడే త్రిపురులకు మూలం. పుత్ర, మీ అన్నగారు అతనిని వధించిన అనంతరం అతడి 3 పుత్రులు మేరు పర్వతంపై బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేశారు.
తారకాక్ష, కమలాక్ష, ప్రణామాలు బ్రహ్మదేవా. విద్యున్మాలి, నేను మీ యొక్క తపస్సుకు ప్రసన్నుణ్ణి అయ్యాను. తారకాసుర పుత్రులారా, చెప్పండి, మీకు ఏ వరం కావాలో కోరుకోండి. బ్రహ్మదేవ, మేము తమరి కోసం కఠినమైన తపస్సు చేశాము కనుక దానికి తగిన స్థాయిలోనే వరాలు కూడా లభించాలి. దయచేసి మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించండి. అమరత్వం అనే వరప్రసాదాన్ని నేనే కాదు, ఎవ్వరూ ప్రసాదించలేరు. ప్రాణం కలిగిన వారందరికీ తప్పకుండా మరణం సంభవిస్తుంది. ఇది అచంచలమైన సృష్టి నియమం. దీనిని ఎవరూ భంగం కలిగించలేరు. అందువల్ల అమరత్వం తప్ప ఇంకేదైనా వరాన్ని కోరుకోండి. మంచిది, తమరి మాట సమంజసమే బ్రహ్మదేవ. మా నాన్నగారు అసుర సామ్రాట్ తారకాసురుడి మరణం తర్వాత ఈ బ్రహ్మాండం అంతటిలోనూ అసురులకంటూ సురక్షితమైన ప్రాంతం లేకుండా పోయింది. దాగుంటూ దాచుకుంటూ భయంగా తమ జీవితాలను గడుపుతున్నారని మీకు తెలుసు. మాకొక సురక్షితమైన స్థానం కావాలి. అక్కడ అసురులకు ఏమాత్రం భయం ఉండకూడదు. అక్కడికి అనుమతి లేకుండా దేవతలకు కూడా ప్రవేశం ఉండకూడదు. మాకు అంతరిక్షంలో 3 పురాలనిప్పించండి. 1 బంగారంతో రూపొందాలి. 2వది అంతా వెండితో రూపొందాలి. ఇక 3వది ఇనుముతో తయారవ్వాలి. మా త్రిపురాలు 3 సృష్టిలోని సకల సౌకర్యాలతో ఉండాలి. అవి కూడా మాకు తగినట్లు ఆ త్రికోణాకృతిలో ఉండాలి. అలా ఉంటే ఒకరినొకరం చూసుకోవడానికి అనుకూలం. మా త్రిపురాలకు ఎవరి వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దయ వల్ల ఎలాంటి హాని జరగకూడదు. త్రిపురులారా, మీ కోరిక తప్పక నెరవేరుతుంది. కానీ ఏదైనా రూపొందిందంటే ఆ రూపం నాశనం కావాల్సిందే. అమరత్వానికి సమానం త్రిపురాల్లో సదా సురక్షితంగా ఉండే వరమంటే. కనుక నేను దానిని మీకు ప్రసాదించడం సాధ్యం కాదు. మంచిది బ్రహ్మదేవ, తమరి మాట సమంజసమే. దయచేసి ఒక వరం ఇవ్వండి. బ్రహ్మదేవ, మహాదేవుడు తప్ప ఈ సృష్టిలోని దేవతలెవరూ త్రిపురాలను నాశనం చేయకూడదు. మా మరణం కూడా వారి చేతుల్లో తప్ప ఇంకెవరి వల్ల జరగకూడదు ప్రభు. మీరేమీ ఆలోచించకండి సోదరులారా. నేను బాగా ఆలోచించి ఇలా అడిగాను. మనం మహాశివుడిని ఎంతగా పూజిస్తామంటే, ఎంతగా ఆరాధిస్తామంటే మన త్రిపురాలు గొప్ప శైవ క్షేత్రాలుగా మారిపోతాయి. అప్పుడు మహాదేవుడు మనల్ని, మన త్రిపురాలని నాశనం చేయలేరు కదా. అమరత్వానికి ఇదొక్కటే దగ్గర దారి. బ్రహ్మదేవ, దీనివల్ల సృష్టి నియమములేవి భంగము కావు. కనుక తమరిని మా తపస్సు మెప్పించి ఉంటే దయచేసి ఈ వరాన్ని ప్రసాదించండి. తదాస్తు. వరాన్ని ప్రసాదించిన తరువాత బ్రహ్మదేవుడు మాయా విద్యల జ్ఞాని మాయాసురుణ్ణి పిలిపించి తారకాసురుడి 3 పుత్రుల కోరిక మేరకు త్రిపురాలను నిర్మించి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అనంతరం ఆ సోదరులు 3 శివభక్తిలో లీనమై ఉండడం ఆరంభించారు. పుత్ర,
అందుకే అయ్యుంటుంది నాకు అక్కడికి వెళ్ళగానే శివ పంచాక్షరి మంత్రం వినిపించింది. ఆ బ్రహ్మదేవుడి వరప్రసాదం కారణంగానే నేనక్కడికి ప్రవేశించలేకపోయాను కూడా. అవును పుత్ర, తారకాసుర పుత్రులైన త్రిపురాసురులు ఏదైనా దుర్మార్గానికి పాల్పడి తమ ప్రాణాలకు ముప్పు ఎందుకు తెచ్చుకుంటారు? అందుకంటూ కారణమేమీ లేదు పుత్ర. అమ్మా, ఎవరి మనసులో అయితే దుర్మార్గపు ఆలోచనలుంటాయో వారు పైకి ఎంత భక్తిభావం నటించినా వారి ఆత్మలో దుష్టత్వమే ఉంటుంది. అక్కడ జరుగుతున్నది ఏదో పన్నాగమే అయ్యుంటుంది. దానికి కారణం త్రిపురులే కావచ్చు. నాకు స్పష్టంగా అర్థమవుతోందమ్మా. అక్కడ భక్తి పటాటోపం కేవలం ఒక ప్రదేశం మాత్రమే. దాని వెనుక ఏదో భయంకరమైన రహస్యం ఉంది. అది లోకాలకు ప్రమాదకరంగా పరిణమించే దశను చేరుకుంటుంది. ఓం నమః శివాయ. 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 నాకెందుకో బలంగా అనిపిస్తోందమ్మా. త్వరలోనే లోకంలోని సకల చరాచర జీవులకి ఏదో ప్రమాదం వాటిల్లబోతుందని. కనుక మనం ముందే మేలుకొని దాన్ని అడ్డుకోవడం అత్యవసరం. మాత, గజానుడి మాటలు ముమ్మాటికి నిజం. ప్రమాదం వాటిల్లబోవడం కాదు, ప్రమాదం ముంచుకొచ్చింది. ఇప్పుడు జరుగుతున్నది చూస్తే ఇది మహాప్రమాదానికి ఏమాత్రం తక్కువ కాదు. మేము నిస్తేజంగా మారిపోతున్నాము మాత. మాలోని తేజస్సు శక్తులు అనుక్షణం క్షీణించిపోతూ ఉన్నాయి. ఎందుకు ఎలా జరుగుతోందనేది మాకు అర్థం కావడం లేదు మాత. ఇలా జరుగుండాల్సింది కాదు మాత. మాకు పూర్తి నమ్మకం ఉంది మాత. ఏ విధంగా అయితే మన విఘ్నహరుడు ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడు పోటీ సమయంలో ఎదురైన సమస్యలన్నిటినీ తొలగించారో అదే విధంగా మమ్మల్ని రక్షించగలరమ్మా. ఈ ప్రమాదానికి మూలం ఎక్కడుందో మీకు తెలియదని నాకు తెలుసు. కానీ ప్రమాదం ఎందుకలా అనేది నేను తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరేమీ చింతించకండి దేవేంద్ర. ధర్మాన్ని కాపాడే విఘ్నహరుణ్ణి కావచ్చు గాని అటువంటి దుష్ట దుర్మార్గులకు మాత్రం విఘాలను కలిగించే విఘ్నకారుణ్ణి. అమ్మా, దేవతలకు సహాయం చేయడానికై నేను త్రిపురాలలో ప్రవేశించి ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి అనుమతివ్వండి. మీ వలన నేను సకల చరాచర సృష్టిని కాపాడే ఉపాయం కనుగొంటాను. కానీ పుత్ర, త్రిపురాసురులు అత్యంత శక్తివంతులైన అసురులు. మీ తండ్రి గారి కంటే ఎక్కువ శక్తివంతులు వారు. అక్కడికి వెళ్ళడం వలన ప్రమాదం కొని తెచ్చుకున్నట్లవుతుంది. మాత, తమరు చింతించకండి. మేము కూడా గణేశుడికి సహాయం చేయడానికి తన వెంట వెళ్తాము. తమరు తప్పకుండా రావచ్చు దేవేంద్ర. కానీ తమరి శక్తులు ఇప్పటికీ క్షీణించిపోయి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమరు అక్కడికి రావడం మీకే మంచిది కాదు. అదీకాక త్రిపురాలలో దేవతలకు ప్రవేశం లేదు. మీరు అక్కడికి వచ్చారంటే వారికి సందేహం కలుగుతుంది. వెంటనే జాగ్రత్త తీసుకుంటారు. తరువాత వారి రహస్యం ఏమిటనేది ఎప్పటికీ తెలుసుకోలేం. అందువలన నేను ఈ పనిని ఒంటరిగా చేయాల్సి ఉంటుంది. కానీ పుత్ర, దాని లోపలికి నువ్వు ఎలా ప్రవేశించగలవు? తమరు ఆ విషయాన్ని నాకు వదిలిపెట్టండి అమ్మా. ఈసారి ఆ అసురుల కుట్రని బలంతో కాదు, బుద్ధితో ఛేదించిపోతున్నాను. వారి ఆరాధ్య దైవానికి పుత్రుణ్ణైన కారణంగా వారు నాకే విధంగా హాని కలిగించలేరు. మూషికొత్తమా, నాతో మీరు త్రిపుర లోకానికి ప్రవేశించిన తరువాత తమరొక పని చేయాలి. రహస్యంగా తెలుసుకోవాలి అక్కడ జరుగుతున్న కుట్ర ఏమిటనేది.
మీ వాహనం అయ్యాక ఇలా రహస్యంగా దొంగతనాలు చేసే అవకాశమే రాలేదు. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి ముషికొత్తమ్మ. అది నాకు పుట్టుకతో వచ్చిన విద్య కదా ప్రభు. ఆగండి ముషికొత్తమ్మ, తేజు కవచం ఉంది ఇక్కడ. దీనికి కన్నం ఎలా వెయ్యాలో నాకు తెలియడం లేదే. ఏం చెయ్యాలి? కన్నాలేసేందుకు ఇవేమీ భూమి కాదు. మహాదేవుడి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ద్వారా నా మనసు గెలుచుకున్నారు. చూస్తుంటే ఎవరో మహాశివ భక్తుడు శివుడి భక్తిదానమైన త్రిపురాలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నట్లున్నారు. నేను కేవలం శివభక్తుడిని మాత్రమే కాదు, సాక్షాత్తు మహాదేవుడి పుత్రుణ్ణి గజాననుని. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. శివపుత్ర పార్వతీనందన గజానన గణేశుడికి శివభక్తిధామం త్రిపురానగరం తమరికి స్వాగతం పలుకుతోంది. మా తండ్రి గారి పట్ల మీ అచంచల భక్తి విశ్వాసాల గురించి ఎంతగానో విన్నాను. అందువలన ఆసక్తి కలిగి స్వయంగా మిమ్మల్ని దర్శించుకోవడం కోసం వచ్చాను. మీ యొక్క రాక మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ప్రభు. దయచేసి మీరు లోపలికొచ్చి మమ్మల్ని కృతార్థులను చెయ్యండి. రండి రండి రండి, మీకు స్వాగతం పలుకుతున్నాం. మంచిది, పదండి ముషికొత్తమ్మ. నేను త్రిపురాల్లోకి ప్రవేశించానంటే నేను వారి రహస్యాన్ని కూడా తప్పక తెలుసుకుంటాను. వీరంతా నాకు అద్భుత రీతిలో స్వాగతం పలుకుతున్నారు. ఓం నమ శివాయ. 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 ఇక్కడ అందరూ భక్తి భావంలో లీనమై ఉన్నారు. నేనేమనుకున్నాను, లోపలికి వస్తే వీరి వెనుక దాగున్న రహస్యం తెలుసుకుందామని. కానీ ఇక్కడ అనుచితమైనదేదీ కనపడటం లేదే. అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మరి నాకు అలా ఎందుకు అనిపించింది? దయచేయండి మహాదేవపుత్ర గణేశ.